వెల్కమ్ టు VB8 న్యూస్. రంజాన్ పండుగ సందర్భంగా మహేశ్వర నియోజకవర్గం రామకృష్ణపురం డివిజన్లో టీడీపీ పార్టీ రంగారెడ్డి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఫాతిమా జహంగీర్ ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇఫ్తార్ విందులో తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బీరా బాలకిషన్, మహేశ్వర నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మురుకుంట్ల అరవింద్ శర్మ, రాష్ట్ర యువజన నాయకులు చిలక ఉపేందర్ రెడ్డి, మైనార్టీ నాయకులు మొహమ్మద్ ఇస్మాయిల్, మొహమ్మద్ జహీర్, అల్లావుద్దీన్ పటేల్ పాల్గొని జహంగీర్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మొహమ్మద్ జహంగీర్ మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ప్రతి సంవత్సరం మా నివాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రంజాన్ రోజున పేదలకు జీహెచ్ఎంసీ సిబ్బందికి కొత్త బట్టలు పంపిణీ చేస్తామని తెలిపారు. పేద ధనిక అని తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరూ పాల్గొంటారని అన్నారు. ఆ అల్లాహ్ దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జహంగీర్ కుటుంబ సభ్యులు మొహమ్మద్ షాహిద్, మొహమ్మద్ జాహిద్, మొహమ్మద్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. అన్నా చూడండి. ఓకే, ఓకే. రామకృష్ణపురం డివిజన్లో ఈరోజు మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎల్బీనగర్ మున్సిపల్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు మొహమ్మద్ జహంగీర్ గారి ఇంటిలో ఈరోజు పవిత్రమైనటువంటి రంజాన్ మాస దినోత్సవం కాబట్టి ప్రతి ముస్లింలు అందరూ భక్తి శ్రద్ధలతోటి ఇలాంటి రంజాన్ పండుగ మాసాన్ని చేసుకుంటుంటారు. కాబట్టి వాళ్ళు పొద్దున్న లేవగానే ఎంతో పవిత్రమైనటువంటి ఉపవాసం చేసి మళ్ళీ సాయంత్రం దాకా ఉండి దేవుణ్ణి తలుచుకుంటూ మంచిని కోరుకుంటూ చెడుని దూరం చేసుకుంటూ చెడు అనేదే రానియకుండా చెడు చెప్పొద్దు, చెడు వినొద్దు అనే ఉద్దేశంతో అల్లాహ్ని యాద్ చేసుకుంటా పవిత్రమైనటువంటి రంజాన్ మాసం చేసుకుంటారు. కాబట్టి మనము ఈరోజు రామకృష్ణపురం డివిజన్లో ఈరోజు ముస్లిం సోదరులందరికీ ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఇటు కార్యక్రమంలో చిలక ఉపేందర్ రెడ్డి గారు మరియు అరవింద్ మరియు నర్సిరెడ్డి గారు, బీరా బాలకృష్ణ గారు మరియు మిగతా ముఖ్య నాయకులు మరియు ఇదే విధంగా ముస్లిం నాయకులు అబూబాయ్ గారు, జాఫర్ మాము గారు, జాహిద్ గారు, ఆసిఫ్ గారు, షాహిద్ గారు, షరీఫ్ గారు, రహీం గారు, మున్నగు గారు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఇదే విధంగా నేను ఇప్పుడు జరగబోయే రేపు పండుగ రోజు కూడా మరియు కొంతమందికి నేను చీరలు పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నా. కొంతమందికి పేదవారికి చీరలు కానీ కొన్ని బట్టలు కానీ ఉచితంగా ఇవ్వడానికి అనుకున్నా. ఇది ప్రతి సంవత్సరం చేస్తుంటా కాబట్టి ఈ సంవత్సరం కూడా చేస్తున్నా. అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి అంతా మనం ఏం కోరుకుంటున్నామంటే మన తెలంగాణ రాష్ట్రం సుఖశాంతులతోటి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ అల్లాను వేడుకొని చూద్దాం.